శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 9వ అధ్యాయం పాశుపత మంత్ర సంస్కారం. ఋషిగణములు సూత, దివ్యమగు పాశుపత మంత్ర సంస్కారం మొదట దేవతల చేత చేయబడింది. అది బ్రహ్మచేత స్వయంగా నిర్వర్తించబడి అదేవిధంగా అనుపమ మహత్యం గల విష్ణువు చేత కూడా నిర్వర్తించబడింది. పతితుడకు బ్రాహ్మణుడైన దుందుముఖుని పుత్రుని చేత కూడా చేయబడింది. పాశుపత సంస్కారం చేసిన తర్వాత వారు మోక్షప్రాప్తిని ఎట్లా పొందారో, పశుపతి యొక్క ఆరాధన ఏ విధంగా చేయబడింది, ఈ విషయాలు నీవు మాకు తెలుపవలెను. వాటిని విన్నటకై మేమెల్లరము మిగుల కౌతూహలులమై ఉన్నాము అని సూతునితో పలకగా సూతుడు వారికి ఇట్లు తెలిపెను. పూర్వం బ్రహ్మపుత్రుడు మహాయశస్వి దేవాదిదేవుడు ఒక రుద్రభగవాన్ని శాపం నుండి విముక్తి పొంది మరుస్థలం నుంచి ఇక్కడికి వచ్చి ఉండెను. బ్రహ్మ యొక్క ఆజ్ఞ చేత రుద్రుని కృపచేత ఒంట యొక్క శరీరాన్ని విసర్జించి శిలాదుని పుత్రుడకు నంది వద్దకు వచ్చి విధానానుసారం ఆయనకు నమస్కరించెను. మహర్షులారా, శ్రేష్ఠులకు ఋషులారా, మేరుపర్వతం యొక్క శిఖరంపై ఉత్తమ దర్శనం గురించిన విశేషాలు వినడు. నందికి నమస్కరించిన తర్వాత శివునికి సంబంధించిన పవిత్ర పాశుపత సంస్కార విషయం గురించి, ఆయన పశుపతి స్వామి యొక్క పూజగల వ్రతం ఎట్లు చేయవలెను, నీవు ఆ విషయాలన్నీ తెలియజేయడు అని ప్రార్థించగా పలుమార్లు ఆయన సర్వమును తెలియజేసెను. తర్వాత వ్యాసుడు ఈ విషయం సనత్కుమారుని నుండి వినగా, వ్యాసుని నుండి విన్న విషయాలు మహేశ్వరునికి నమస్కరించి, నేను మీకు చెబుతున్నాను, సర్వమును వినడు. సనత్కుమారుడు ఇట్లు చెప్పెను. దేవుడు పశుపతి ఎట్లయ్యనో, పశువులెవరు, ఏ పాశముల చేత వారు బంధించబడి ఉన్నారు, వారు ఎట్లు ముక్తులగుదరనగా శిలాదుడు ఇట్లు చెప్పెను. ఓ ఈ సనత్కుమార, రుద్రుని భక్తుడవు, శాంతుడవు, శుద్ధుడవు ఆగు నీకు ఈ విషయం అంతటినీ ఉన్నదున్నట్టుగా చెబుతున్నాను. బ్రహ్మ మొదలుగా స్థావరముల వరకు బుద్ధిశాలులకు దేవతలు పశువులు అని చెప్పబడదరు. వారి ఈ ప్రపంచానికి వశమై ఉన్నారు. వారికి అధిపతి అయిన కారణం చేత ఆయన పశుపతి అని ప్రసిద్ధుడు. అనాది అవ్యయుడు, సర్వమును సృజించిన వాడు ఒక పరమేశ్వరుడు పాశబంధాల చేత మాయ వల్ల బంధనముల యందు బంధించి ఉంచెను. పూర్వజ్ఞాన మార్గం ద్వారా సేవించిన ఎడల వారే ముక్తి కలిగించువారు. అవిద్య అజ్ఞానాల యొక్క పాశబంధాల చేత బంధించి ఉంచబడిన వారికి ముక్తి కలిగించుటకు వేరు ఇతర మార్గం ఏమీ లేదు. పరమేశ్వరుని 24 తత్వములే పాశములు. ఈ 24 పాశములతో శివుడే పశువులను బంధించి ఉంచును. కేవలం శివుడే ఆ జీవుల చేత పూజించబడి ఆ బంధముల నుంచి వారికి ముక్తిని కలిగించును. అంతఃకరణంతో జీవుని 10 ఇంద్రియ రూపం కలిగిన పాశములతో భూత తన్మాత్రాది పాశాల నుంచి శివుడే ముక్తిని కలిగించును. పరమాత్మని సేవ చేత ఆత్మలు అనగా జీవులు వెంటనే ముక్తిని పొందగలవు. భజాధాతువు యొక్క అర్థం సేవ చేయుట. ఇందు భక్తి శబ్దం చేత అన్నింటికంటే పెద్దదగు సేవ యొక్క ఆలోచన విద్వాంసులు భక్తి అంటారు. బ్రహ్మ నుంచి మొదలుకొని స్తంభం యొక్క అగ్రభాగం వరకు గుణముల రూపం యొక్క 3 గుణరూపమైన పశువుల చేత బంధించబడును. అంతేకాక స్వయంగా కార్యాలు చేయింపగలను. పశువుల ద్వారా వినమ్రమగు భక్తి మార్గం చేత ఉపాసించగా పరమేశ్వరుడు శంకరుడు వెనువెంటనే వారిని పాపాల నుంచి ముక్తుల్ని చేయను. మనోవాక్కాయ కర్మల చేత పూజించుటనే భక్తి అంటారు. ఈ భక్తి సర్వకార్యములకు మూలమొగట చేత పాశములను ఖండించుటయందు పూర్వరూపాన్ని పొందుటకు తగినదిగా అగును. ఇది సత్యం. సర్వవ్యాపి మొదలగు ఆయన యొక్క రూపాలు ఉపాదానములు, అందుకు అవసరమగు సాధనములు. వాటితో మొదలగు శివుని గుణముల చింతనమగు మానసిక భజనం విద్వాంసులు ప్రణవాది జపాన్ని మౌఖిక భజనగా చెబుతారు. సజ్జనులు ప్రాణాయామాన్ని శరీరక భజన అంటారు. ఈ విధంగా ధర్మాధర్మముల యందు పాశముల చేత ఆది ధర్మానికి బంధనమగును. కేవలం పరమేశ్వరుడే ఆ బంధనాల నుంచి ముక్తులను చేయును. మాయ యొక్క కర్మగుణములు 24 తత్వములగును. అవి విషయంలో అని చెప్పబడను. వానిచే బంధించబడిన శరీరధారులందరూ శివభక్తి చేతనే ముక్తులగుదరు. పంచ అంతరములు గల పాశబంధములు క్లేశములు అనబడను. క్లేశరూపములుగా పాశములతో శంకరుడు బంధించును. భక్తి చేత చక్కని విధానంలో సేవించిన ఎడల అది ఏ పాశమోచకం అనగా అతడిని పాశముల నుంచి విడిపించినట్టుది. బంధనములకు అవిద్య, అస్మిత, రాగం, ద్వేషం, సాంసారిక సుఖములయందు మునిగిపోవటలో అభినివేశములను పంచక్లేశములంటారు. విద్వాంసులకు వారు అవిద్య అనగా అజ్ఞానం 5 రూపాల్లో ఉంటుందంటారు. వానికి వరుసగా తమస్సు, మోహం, మహామోహం, తామిశ్రం, అంధతామిశ్రమములని పేర్లు. శ్రేష్ఠులకు మండులారా, సర్వజీవములను అవిద్య నుంచే శివుడే ముక్తులను చేయును.
ముక్తులను చేయవారు వేరు ఇతరులెవరూ లేరు. యాగక్రియలందు మగ్నులైన విద్వాంసులు అవిద్యను తమము అస్మితయడ మోహం అనగా అహంకార మోహం, రాగం, అట్లే మహామోహం, ద్వేషం, తామిశ్రం, అభినివేశం, మిథ్యాజ్ఞానం అందరు. తమస్సు అష్టవిధాలుగా ఉండును, మోహం కూడా 8 విధములే. మాయామోహానికి 10 విధములు కలవు. విద్వాంసులు తామిశ్ర అంధతామిశ్రం 18 విధాలని చెప్పిరి. శివుని అవిద్యతో సంబంధమునకు ఎవడో అతీతుడు కాదు, భవిష్యుడును కాదు. శివునితో రాగానికి కూడా సంబంధం లేదు. ఆయనకు ద్వేషం చేత త్రికాలముల యందును సంబంధం ఉండదు. అందుకు కారణం ఆయన మాయాతీతుడగుటయే. ఇదే విధంగా శరణం పొందుటకు తగినవాడగు శంకర పరమాత్మనికి ఎన్నడూ అభినివేశంతో అనగా సాంసారిక సుఖాలతో మునిగిపోవుటయందు కూడా సంబంధం లేదు. శంభునికి త్రికాలముల యందును అవిద్య చేత ఎట్టి సంబంధము లేదు. అంతేకాక మంచిదైనా చెడుదైనా కర్మతో కూడా ఆయనకు సంబంధం లేదు. శివకరుడగు శివునికి మాయచేత కూడా ఎట్టి సంపర్కము లేదు. ఎందుకంటే మాయచేత చేయబడ్డ కర్మల యొక్క ఫలితాల నుంచి ఆయన ఎల్లప్పుడూ వేరుపడి ఉండును. త్రికాలముల యందున కలుగు సుఖ దుఃఖాలతో ఆయనకు సంబంధం ఉండదు. ఎందుకంటే ఆయన సుఖ దుఃఖాతీతుడు. శివుడు బోధ ఆనంద స్వరూపుడు. అందుచేత ఆయన సుఖ దుఃఖాల చేత అప్రభావితుడు. స్వయంగా బుద్ధికి అధిపతియగు మహేశ్వరుడు త్రికాలముల యందును కనిపించడి భాగ్యములు సుఖముల చేత ప్రభావితం కానివాడు. మృత్యుదేవతయగు యముని కూడా సంహరించు శివభగవానునికి త్రికాలాలలోనూ సంస్కారమును భోగించటందు కూడా సంబంధం లేదు. అనగా ఆయన కర్మ దాని ఫలం యొక్క అనుభవాల స్పర్శ లేనివాడు. శివభగవానుడు విశేష పురుషుని కంటేనూ అధికుడు. ఆయన చేతనములతో కూడిన సమకోణ ప్రపంచానికి పరుడు. ఆయన ఆ సంపూర్ణ విశ్వముల కంటేనూ పరుడు. ఈ ప్రపంచమందు ఒకటి రెండవ దానికంటే ఎక్కువగా ముందుకు పోవుటకు కోరుకొను ఐశ్వర్య జ్ఞానములు కనిపిస్తున్నవి. విద్వాంసులకు వారు ఇతరుల కంటేనూ ముందుకు పోవు వారి కంటేనూ శివుడు ముందే ఉండనని చెబుతారు. ప్రతి సృష్టి యందు ఉత్పన్నులకు బ్రహ్మలు, అంతేగాక పూర్తి కాలం వరకు ఉండు బ్రహ్మలను శాస్త్రముల యొక్క ఉపదేశం ఇచ్చేవారుగా అగుదురు. వారు కాలం చేత పరిమితి గలవారై చుట్టబడి ఉంటారు. వారు ఆ గురువులందరికీ గురువులు. వారు కాలం చేత నియమితులై హద్దులకు బయట అన్నిటికీ అధిపతి అగుచున్నారు. ఈ సంబంధం అనాది అయినది. అతడు పూర్ణ జ్ఞానం యొక్క ఉత్కర్ష కంటేనూ పైవాడు. స్వభావం చేత పూర్ణ రూపం చేత సిద్ధుడు. ఎందుకంటే అందుకు ఆయనకు ఎట్టి ప్రయోజనం లేదు. పరమేశ్వరుని యొక్క సర్వక్రియాకలాపములన్నీ సరియగు ప్రయోజనం ఇతరులను అనుగ్రహించుటయే. ప్రణవశబ్ద రూపుడు పరమాత్మ అగు శివుని వాచకం అనగా శివుని ప్రకటించుటయే. శివుడు మరియు రుద్రాది శబ్దాల చేత ప్రణవ శబ్దం ఉच्चతరమైనది. ఇందు ఎట్టి సందేహము లేదు. ప్రణవ శబ్దం చేత వ్యక్తీకరించబడు శివుని యొక్క అనుభవాన్ని ప్రకటించను. అట్లే ప్రణవ జపం చేత కూడా ప్రకటించబడను. ఇందు సందేహం లేదు. ఇది పూర్ణంగా సిద్ధిని ప్రాప్తింపచేయును. అది ఏ పూర్ణతా శబ్దం పలుమార్లు ఉచ్చరించుటచే సిద్ధిని కలిగించును. ఇది ప్రణవ మంత్రాన్ని ధ్యానంతో ధ్యానించినప్పుడు మాత్రమే, ప్రణవ మంత్రం ద్వారా వ్యక్తం చేసినప్పుడు మాత్రమే సిద్ధించగలదు. దేవాధిదేవుడగు పశుపతి సర్వులను అనుగ్రహించి శ్రేష్టమగు పూర్ణ జ్ఞానానికి ఆధారమైన మహాపశుపతి యోగం తెలిపెను. యాజ్ఞవల్క్యుడు, ఓ గార్గి, ఇది సమయోచితమైనది. దీని యోగులు గార్గ్యమని చెప్పిరి. వాస్తవమందు అది స్థూలం, అనంతం, మహా ఆశ్చర్యకరం, పొడవు కానిది, ఎరుపు కానిది, మస్తకరహితమైనది, కూర్పున రహితమైనది అగును. అందుచేత ఏది రసహీనము, సంపర్కహీనము, గంధహీనము, నేత్రహీనము, కర్మహీనము, జిహ్వాహీనము, మనోహీనము, వాక్హీనము, తేజోహీనము, ఎట్టి ప్రమాణము లేనిది, సుఖం లేనిది, అనామగోత్రం, అజరామము, అమరము, మరణం లేనిది, జాతి లేనిది, మృత్యువు లేనిది, అమృతమయమగినది, ఓం శబ్దం చేత వ్యక్తం చేయబడ్డది, అది అమరమైనట్టుది. వానికి ఎట్టి పూర్వుడు పరుడు లేడు. అనంతహీనమైనట్టుది, అది బయట లేదు. అది తిననది ఏదైనానూ వస్తువు కాదు. ఏ వ్యక్తి అయినను పశుపతి యోగం ద్వారానే పశుపతిని చేరుకొనగలడు. ఉత్తమమగు సమయమందు పశుపతి అనుభవం పొందుటకే ఈ పాశుపత యోగం కలదు. ఓంకార ద్వీపాన్ని దగ్ధము నడిచి గృహపతి సూక్ష్ముడై అంతర్బహిర్భాగంలందుండు పశుపతిని అన్వేషించాలి. అతడు ఇంద్రియాలకు అధిపతి. ఇంద్రియాలకు ద్వారమగు వాయువును కూడా బంధించను. శాస్త్రజాలమున రూపం గల అంధకారమున ఏల కొట్టుమిట్టాడదెవు, ఏల భ్రమయందు పడుచున్నావు. ఎట్టి భయమును లేదు. మీ దేహాంతర్గతమున విరాజమానమై ఉన్న సింధువుని దర్శింపుడు. విద్వాంసుల ద్వారా పరిపూర్ణంగా దీన్ని తెలుసుకుని ఆ పంచాకృతిని, ఆ సమరసమును ఛేదించిన ఆత్మయందు నిర్భీకత లభ్యం కాగలదు. పాశుపత మంత్ర సంస్కారం అని 9వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.